హాయ్ ఫ్రెండ్స్, జగన్నాథుడి రథాన్ని లక్ష్మీదేవి విరిచేసింది అని మీకు తెలుసా? హేరా పంచమి అనేది జగన్నాథ రథయాత్రలో వచ్చే ఓ విశిష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇది రథయాత్ర ప్రారంభమైన 5వ రోజున జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా జగన్నాథుని భార్య లక్ష్మీదేవి పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. రథయాత్రలో జగన్నాథుడు బలరాముడు సుభద్రలతో కలిసి గుండీచా ఆలయానికి వెళ్తాడు. లక్ష్మీదేవి మాత్రం తన భర్తతో కలిసి వెళ్ళదు. రథయాత్ర 5వ రోజున లక్ష్మీదేవి జగన్నాథుని వెతకడానికి లక్ష్మీదేవి బయలుదేరుతుంది. ఆమెతో పాటు తనను అలంకరించిన స్త్రీలు కూడా వస్తారు. జగన్నాథుడు గుండీచా ఆలయంలో ఉన్నాడని తెలుసుకున్న లక్ష్మీదేవి కోపంతో రథం దగ్గరకు వస్తుంది. అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ లక్ష్మీదేవి వారిని తోసి జగన్నాథుని రథాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంది. చివరకు ఆమె కోపం చల్లారిన తరువాత ఆమె జగన్నాథుని కోసం ఎదురు చూస్తూ అతని రాక కోసం వేచి ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న జగన్నాథుడు లక్ష్మీదేవి కోపాన్ని తగ్గించడానికి తనకి స్వీట్ తినిపిస్తాడు. జగన్నాథుడి ప్రేమను అర్థం చేసుకున్న లక్ష్మీదేవి వెంటనే శాంతిస్తుంది. హేరా పంచమి రోజున లక్ష్మీదేవి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఆమె జగన్నాథుని కోసం ఎదురు చూస్తూ అతని రాక కోసం వేచి ఉంటుంది. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆమెకు నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. హేరా పంచమి ఒక ప్రత్యేకమైన ఆచారం. ఇది జగన్నాథుడు లక్ష్మీదేవి మధ్య ఉన్న మానవ సంబంధాన్ని, వారి ప్రేమను, అనుబంధాన్ని తెలియచేస్తుంది.